ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఫైట్ తర్వాత ఎన్టీఆర్ గారు చెప్పే డైలాగ్ మాత్రం గూప్స్ బంప్ తెప్పిస్తుంది. మనకి ఇప్పుడు రిలీజ్ అయిన దేవర యొక్క గిఫ్ట్స్ చూసినట్టయితే అసలు అది ఎంత చక్కగా ఉందంటే అది మనకి ఈ గిఫ్ట్స్ ద్వారా అర్థమైంది ఏంటంటే మనకి దేవ ప్రపంచం ఎలా ఉంటుంది అని మనకి స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. మనకి గిఫ్ట్స్ స్టార్ట్ అవడమే ఒక చిన్న పడవల్లో నుంచి కొంతమంది దొంగలు వస్తారు. దొంగలు వచ్చేసి అక్కడ ఒక పెద్ద నౌక మీదకి అటాక్ చేస్తారు. అటాక్ చేసి అక్కడ ఉన్న కంటైనర్స్ని దొంగిలించాలని చెప్పేసి వీళ్ళందరూ వస్తారనమాట. తర్వాత ఇంకా ఎన్టీఆర్ గారు వీళ్ళందరినీ కత్తులు పెట్టి చంపేసి అప్పుడు మనకి డైలాగ్ చెప్తారనమాట. ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుల్ని ఎక్కువ చూసి ఉండాలి, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఆ ఫైట్ తర్వాత చెప్పే డైలాగ్ మాత్రం ఎక్సలెంట్, అల్టిమేట్గా ఉంది. ఇక ఈ వీడియోలో దేవ ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది చూపించారు. అలాగే అనిరుద్ధ్ మార్క్ బీజం కూడా ఎక్సలెంట్, అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్. మనకి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది కొంచెం కొత్తగా అనిపించింది మనకి, అంటే మన సినిమాని ఒక హైప్ తీసుకురావడం కోసం అని చెప్పేసి కొంచెం కొత్తగా ఉంది. ఇది చాలా బాగుందన్నమాట. ఇకపోతే ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ వచ్చేటప్పటికి సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు అనమాట. సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు దేవర గ్లిప్స్ని కూడా మనకి థియేటర్లో ప్లే చేస్తారని చెప్పేసి మన దగ్గర టాక్ ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు, మన దగ్గర అయితే టాక్ ఉందన్నమాట. అంటే మేబీ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు అంటే గుంటూరు కారము వీటితో పాటు గిఫ్ట్స్ కూడా రిలీజ్ చేస్తారని చెప్పేసి మన దగ్గర టాక్ ఉంది. మొత్తానికి జనతా గ్యారేజ్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత దర్శకుడు కోటాల శివ ఎన్టీఆర్ చేసే లేటెస్ట్ మూవీ దేవర, వీళ్ళు ఫస్ట్ ఒక పార్టీ అనుకున్నారు, తర్వాత దీన్ని మళ్ళీ 2 పార్ట్లుగా విడదీశారనమాట. మనకి గిఫ్ట్స్ మొత్తం వచ్చేటప్పటికి 79 సెకండ్లు ఉంటుంది. 79 సెకండ్లోనే మనకు అర్థమైపోతుంది అనమాట ఈ దేవ ప్రపంచం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి మనం ఒక ఐడియాని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక మీకు ఈ గిఫ్ట్స్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నాకు అనిపించిన మీతో నేను షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.